రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. పాలనలో భాగంగా వివిధ శాఖల్లో సాధారణంగానే అధికారుల మార్పులు సహజం. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో జిల్లా స్థాయిలోనూ అలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో హాట్ టాపిక్ గా మారింది. పోస్టింగ్ల కోసం ఇప్పటికే కొందరు లాబింగ్లు మొదలుపెట్టారు. హైదరాబాద్ తర్వాత పోలీస్ శాఖలో కీలకమైన కమిషనరేట్ గా వరంగల్ నిలుస్తుంది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. కొద్ది రోజులుగా ఇక్కడ పోలీస్ వర్గాల్లో బదిలీలు జరుగుతాయన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీల సెగ జిల్లాలను తాకవచ్చన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని కొందరు డీసీపీలతో పాటు వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలోని పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లకు స్థానచలనం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు 10 ఏళ్ల పాటు కమిషనరేట్ పరిధిలో కీలక పోలీస్ స్టేషన్లు, సబ్ డివిజన్లలో పనిచేసిన అధికారులకు బదిలీలు తప్పకపోవచ్చు. అసెంబ్లీతో మొదలైన ఎన్నికల ప్రక్రియ సర్పంచులు మొదలు పార్లమెంట్, జిల్లా, మండల పరిషత్ల వరకు సాగనుంది. వచ్చే నెలాఖరుకు క్షేత్రస్థాయిలో పాలనకు కీలకమైన సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం గ్రామ పంచాయతీల వారీగా వివరాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలపైన అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కీలకమైన పోలీస్ శాఖలోని వివిధ స్థాయిల అధికారుల మార్పు ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని నెలల్లో పదవీ విరమణ చేసే అవకాశం ఉన్నవారు మినహా చాలా మందికి స్థానచలనం ఉంటుందంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కమిషనరేట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వారిని పూర్తిగా మార్చి తమకు అనుకూలమైన వారిని తీసుకువచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశానుసారం షెడ్యూల్ విడుదల అనంతరం పలు కమిషనరేట్లు, జిల్లాలకు నాన్ కేడర్ అధికారుల స్థానంలో ఐపీఎస్ అధికారులను పోలీస్ బాసులుగా నియమించారు. ఈ క్రమంలో వరంగల్ సిపిగా ఉన్న ఏవి రంగనాథ్ అక్టోబర్ 11న బదిలీ కాగా ఆయన స్థానంలో అంబర్ కిషోర్ ఝాను నియమించారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న సిపి అంబర్ కిషోర్ కు నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారని పేరుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో సమర్థవంతంగా నిర్వర్తించారు. ఎన్నికల సమయంలో వచ్చిన అంబర్ కిషోర్ ఝాను కొనసాగిస్తారా, మారుస్తారా అనే అంశంపైన చర్చ జరుగుతోంది. వరంగల్ కమిషనరేట్ లో కీలకమైన సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లకు ఎంఏ బారి, పి రవీందర్, పి సీతారాంలు డీసీపీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పోటాపోటీ ప్రయత్నాల మధ్య ఈ పోస్టింగ్లు సాధించారన్న ప్రచారం ఉంది. ఈ 3 జోన్ల పరిధిలోని 9 సబ్ డివిజన్లలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసులు పలువురు గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి. సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ల పరిధిలోని 2 ఏసీపీలు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈస్ట్ జోన్ లోని ఓ ఏసీపీ పైన అవే ఆరోపణలున్నాయి. అదేవిధంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, నర్సంపేట, పరకాల, మామునూరు, జనగామ, స్టేషన్ కన్పూర్, వర్ధన్నపేట సబ్ డివిజన్ల పరిధిలో పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు అప్పటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి వ్యతిరేక పార్టీకి చెందిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. వారు సైతం మంచి పోస్టింగుల్లో కొనసాగేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారనే ప్రచారం పోలీస్ శాఖలో చక్కర్లు కొడుతోంది. ఇంతకాలం లూప్ లైన్ లో ఉండి కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగించని అధికారులను ఇప్పుడు తెరపైకి తెచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. త్వరలోని పోలీసు అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా కమిషనరేట్ లో పలువురికి స్థానచలనం కలిగే అవకాశం ఉంది.